హలో మై తెలుగు పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు నంత కిరణ్ వ్లాగ్స్. ఏం తింటున్నాను చూస్తున్నారా? బొర్రకాయ అండి, అదే తలకాయ కూర అండి. సో దీని ప్రొసీజర్ చూసేద్దామా? తలకాయ కూర నీట్గా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకున్నానండి. సో దీనికి తగ్గ ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇదిగో చూస్తున్నారు కదా. సో కొత్తిమీర కట్ చేసుకున్నాను, టమాటా అండ్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్నానండి. చింతపండు ముందుగా నానబెట్టుకున్నాను వాటర్లో వేసుకొని, గరం మసాలా అండ్ ధనియా పౌడర్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇందులో ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు ఎక్కువ ఎందుకు వేసుకుంటున్నానంటే గ్రేవీ బాగా వస్తుందని, అండ్ ఉప్పు వేసుకుంటే కొంచెం బేగా మగ్గుతుంది. అది మగ్గిన తర్వాత టమాటాస్ వేసుకున్నానండి. చూస్తున్నారు కదా, మొత్తం వేసేసుకున్నాను. ఒకసారి కలుపుకుందాం, బాగా మగ్గుతుంది. ఇలా బాగా మగ్గిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న తలకాయ కూరని ఇందులో వేసుకుందామండి. చూస్తున్నారు కదా, నేను ఇందులో రాక్ సాల్ట్ వాడుతున్నానండి. సో మీరు నార్మల్ సాల్ట్ కూడా యూస్ చేయొచ్చు. నేను 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం యూస్ చేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు కారం కూడా యూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్ ఇది ఫుల్గా కలిపేసుకుందాము. నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ వేసుకుంటున్నానండి. జీరా పౌడర్ కూడా వేసుకుంటే బాగుంటుంది, బట్ అది అవైలబుల్గా లేదు ప్రస్తుతానికి, అందుకని దీంతో సరిపెట్టుకున్నాను. ఫుల్ కలిపేసి ఒక మూత పెట్టుకుందాము 2 మినిట్స్. కొంచెం బాగా అంతా పడుతుంది. సో దీని తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇందులో వాటర్ వేసుకుందామండి. గుజ్జు అనేది పడకుండా ఉంటే బాగుంటుంది, పడితే కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది. సో నీట్గా వేసుకోండి. సో ఒకసారి కలిపేసుకొని మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాము. నేనైతే 10 to 15 విజిల్స్ అనేది నేను పెట్టుకుంటానండి. ఎందుకంటే అప్పుడే కొంచెం మెత్తగా వస్తుంది, తినడానికి బాగుంటుంది. లేకపోతే గట్టి గట్టిగా వస్తుంది, తినబుద్ధి కాదు. సో 15 విజిల్స్ వచ్చేసాయండి. నేను మొత్తం అదంతా తీసేసి, చూస్తున్నారు కదా, మళ్ళీ ఆన్ చేసుకున్నాను, ఉడుకుతుంది. సో ఇందులో గరం మసాలా వేసుకుందామండి. గరం మసాలా దించుకునే ముందు కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అంతా కూడా. సో దీంతో అన్నం సర్వ్ చేసుకుని తింటే వావ్, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మరి మధ్యాహ్నం తలకాయ, అదే నా బొర్రకాయ. సో నేను బొర్రకాయ అంటానండి, మీరు అందరూ ఏమంటారో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ అండ్